హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం మేగడను వేసుకుందాం. నేను పాల మీద మేగడ తీసుకున్నాను. పాల మీద మేగడైనా పెరుగు మీద మేగడైనా తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి, మనం చూసుకుంటా యాడ్ చేయాలి. లేకుంటే అది నెయ్యి అనేది పర్ఫెక్ట్గా రాదు. అప్పుడు నీళ్ళు నీళ్ళు అయిపోయి నెయ్యి అంతా వేస్ట్, మేగడంతా వేస్ట్ అయిపోద్ది. మనం ఇలా పట్టుకున్న తర్వాత చూడండి నెయ్యి ఎలా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని నేను ఇప్పుడు దాంట్లోకి వెన్నను వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ వెన్నను ఉండలు ఉండలుగా చుట్టుకొని వేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెయ్యి. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో వేసుకుందాం. చూడండి ముద్దలు మంచిగా వచ్చాయి, చేయగానే అంటుకోవట్లేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకున్నాక వీటిని వాష్ చేసుకొని మనం నెయ్యి ఏ గిన్నెలో కరగబెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి వేసుకుందాం. నేను ఇక్కడ ఒక కళాయి తీసుకున్నాను, అంతా వాటిలోకి వేసాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నెయ్యిని మనం కరగబెట్టుకుందాం. నెయ్యి అనేది దగ్గరుండి కరగబెట్టుకోవాలండి, లేకుంటే మాడిపోద్ది. మనం మధ్యలో మధ్యలో కలుపుకుంటా దగ్గర ఉండి కలబెట్టుకోవాలి. దీంట్లో నేను మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసాను. చూడండి నెయ్యి ఎలా ఉందో. దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి ఇలా వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు. ఇప్పుడు వరకు నెయ్యిని మనం ఇలా కాచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నేనైతే గాజు సీసాలో తీసుకుంటున్నానండి. చూడండి ఎంత నెయ్యి వచ్చిందో. నేనైతే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.